ఫొటోస్కి సాంగ్ యాడ్ చేసాం, ఇంకా రీపోస్ట్ ఆప్షన్ కూడా ఉంది కింద. అది వాట్సాప్లో కొత్తగా ఎలా వాట్సాప్లో పెట్టిన స్టేటస్ గురించా మీకు కొత్త ఫీచర్స్ వచ్చాయి వాట్సాప్లో, అవేంటో నీకు తెలియదు కదా, చెప్తానని. వాట్సాప్ ఓపెన్ చేసి స్టేటస్ పేజ్లోకి వెళ్ళి సర్టెన్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే మనకు పైన సాంగ్ సింబల్ ఐడియా ఉంటుంది కదా, ఆ సాంగ్ సింబల్ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన సాంగ్ సెలెక్ట్ చేసుకొని కింద మన లెంత్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్లో లాగా మనం ఎలా కావాలనుకుంటే కూడా మోడిఫై చేసుకోవచ్చు, ఎక్కడైనా ఫిట్ చేయొచ్చు పిక్లో. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి ట్యాగ్ ఆప్షన్ ఇచ్చాడు, ట్యాగ్ చేయొచ్చు సర్టెన్ పర్సన్స్ని, ఆ పర్సన్స్ కూడా రీపోస్ట్ చేసుకోవడానికి ఆ స్టేటస్ని. ఇంకా మనకి ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది, లేఅవుట్ దగ్గర మన దగ్గర సర్టెన్ ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ అన్ని ఫిట్ చేయడానికి లిమిట్ ఇక్కడ 6 ఇచ్చారు. మనం డిఫరెంట్ లేఅవుట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మోడిఫై కూడా చేయొచ్చు. ఇంకా చార్ట్లోకి వస్తే ఇక్కడ మనకి లిస్ట్ అనేది ఉంది, కేటగిరీస్ చేసుకోవచ్చు. సర్టెన్ నేమ్ ఇచ్చుకొని సర్టెన్ పర్సన్స్ని లిస్ట్ చేసుకుంటే మనకి యాక్సెస్ చేయడానికి ఆ పర్సన్స్ని టాప్లో చూపిస్తుంది మనకి లిస్ట్ దగ్గర కేటగిరీ. ఇంకా గ్రూప్లోకి వచ్చేస్తే గ్రూప్లో మనం ఎలా అయితే డిస్కౌంట్లో అందరితో కాల్ కనెక్ట్ అవుతామో అలా కాల్ కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా సెలెక్టివ్ పర్సన్స్ కూడా కాల్ చేసుకోవచ్చు. ఇంకా కాల్స్ కూడా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆ ఈవెంట్ నేమ్, డిస్క్రిప్షన్, ఆ కాల్ ఎందుకు అని కూడా ఇవ్వచ్చు. కింద కాల్ టైప్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో కాల్ రావాలా, వాయిస్ కాల్ రావాలా అనేది దాన్ని కూడా ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. ఇక్కడ ఈవెంట్ దగ్గర అయితే మనం ఈవెంట్ నేమ్ ఇప్పుడు గెట్ టుగెదర్ అవుదాం అనుకుంటున్నాం, ఏ డేట్ని అవ్వాలి, అసలు ఏ లొకేషన్ ఎక్కడ, దానికి ఒక కాల్ షెడ్యూల్ చేసుకోవడం, వాయిస్ కాల్, వీడియో కాల్ అనేది, ఎలో గెస్ట్స్ అనే మనం బయట వాళ్ళని ఎవరినైనా యాడ్ చేయొచ్చా అనేది, వాళ్ళ రెస్పాన్స్ అంతా మనకి ఇక్కడే తెలిసిపోద్ది, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది. ఇంకా ఇక్కడ కాల్ సెక్షన్లోకి వెళ్తే కాల్ డైలర్ ఆప్షన్ ఇచ్చారు, డైరెక్ట్గా నెంబర్ నొక్కేసి మనం కాల్ చేసేయచ్చు సర్టెన్ పర్సన్స్కి. ఇంకా షెడ్యూల్ కూడా ఇక్కడ డైరెక్ట్గా చేసి ఆ పర్సన్కి సెండ్ చేయొచ్చు. ఇక్కడ ఫేవరెట్స్ తెలిసిందిగా చార్ట్లోకి వస్తే చార్ట్లో మనకి కొత్త ఆప్షన్ వచ్చేసి వాయిస్ మెసేజ్ మనం ట్రాన్స్క్రిప్ట్ చేయొచ్చు లైక్ వర్డ్స్లోకి. ప్రజెంట్ అయితే ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంది, ఈ థింగ్ చెక్ చేశాను నేను. ఇంకా కింద మనకు వస్తే ఇంతకుముందు థర్డ్ పార్టీ యూస్ చేసేవాళ్ళం డాక్యుమెంట్స్ కోసం, ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు స్కాన్ డాక్యుమెంట్. మనం స్కాన్ చేసి మనకు నచ్చినట్టు ఫిల్టర్స్ యాడ్ చేయొచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఏమన్నా క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఈ థింగ్ అనేది మనం సెండ్ చేసినప్పుడు మనకి PDF ఫార్మేట్లో వస్తుంది. అంతే గైస్, మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.